అదే కదా చెప్పింది. ఇంకా ఇప్పుడు కూడా ఆయనలో పశ్చాత్తాపం రిలైజేషన్ కనపట్ల. అంటే మామూలు పరాజయం కాదు ఇది. ఇంతకుముందు గతంలో పొలిటికల్ పార్టీస్ ఓడిపోతుంటాయి ఎలక్షన్స్లో, కానీ ఎప్పుడు హిస్టరీలో జరగని పరాజయం. 151 సీట్లతో గెలిపించిన ఒక గవర్నమెంటు 5 ఏళ్లలో 11 సీట్లు కూడా, ఆ 11 కూడా చూస్తే మీకు ఎలాగో గెలిచారు చూసారు. పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి లాంటి ఆయన కూడా 4000 ఎదురుతో గెలిచాడు. మొత్తం 25 మంది మంత్రుల్లో ఒక్క మంత్రి గెలవాల, 24 మంది మంత్రులు ఓడిపోయారు మన ఉత్తరాంధ్ర దగ్గర నుంచి మొత్తం అన్ని ప్రాంతాల్లో. మరి మెజార్టీలు కూడా ఎలాంటి మెజార్టీలు చూసాం. దాదాపు ఉమ్మడి జిల్లాల్లో 8 జిల్లాలు క్లీన్ స్వీప్, ఎక్కడా కూడా బోణి కొట్ల వైసీపీ. అంటే ఇంకా అంత అయినా కూడా ఇంకా ఆయన బకాయింగ్ చేస్తున్నాడు. కింద పడ్డ నాదే పై చేయన్నట్టు తప్ప ఇక ఆయనది మామూలు పరాజయం కాదు. ఎంక్వైరీ అని కాదు, రేపు ముఖ్యమంత్రి గారి పర్యటన ఉంటుంది వైజాగ్. వచ్చినప్పుడు ఆయనతో చూపించిన తర్వాత నాట్ ఓన్లీ ఈ బిల్డింగ్, గత ప్రభుత్వంలో చేసిన అన్యాయాలు, అక్రమాలు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, ఎక్కడెక్కడైతే డివియేషన్స్ ఉన్నాయో వాటి అన్నింటి మీద కూడా విచారణ ఉంటుంది. లేదు, అన్ని కూడా రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు పాత చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో ఎలాంటి గ్లోరీ ఈ ప్రాంతానికి ఉందో మళ్ళీ ఆ పూర్వ వైభవం మళ్ళీ ఖచ్చితంగా అన్నీ తెస్తాం. మొత్తం మీకు చాలా క్లియర్గా డీటెయిల్స్ అన్నీ కూడా చెప్పారు. ఏ ముఖ్యమంత్రి అయినా కూడా ప్రజాధనాన్ని వెచ్చించే ముందు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే, ఆయన ఫస్ట్ నుంచి కూడా ఇది ఆయన కోసం కట్టుకున్నది అన్నట్టుగానే ప్రతిదాన్ని కూడా కట్టారు. కాబట్టి కనీసం ఆ విషయాన్ని చెప్పుకుంటే బాగుండేది. ఎప్పుడైతే కట్టడం మొదలుపెట్టారో ఆ హరిత రిసార్ట్స్ని దాన్ని కూల్చివేసి అది చెప్పకుండా మేము మళ్ళీ తిరిగి రిసార్ట్సే కడుతున్నామని చెప్పడం మాత్రం రాష్ట్ర ప్రజల్ని మోసం చేయడం అవుతుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రజలు అలాగే మోసం చేసిన ఏ ముఖ్యమంత్రి కూడా తిరిగి ఎన్నిక అవడం అక్కడ జరగలేదు. అందుకనే చూస్తే భీమిలి నియోజకవర్గం పరిధిలో ఉంది ఇది, ఋషికొండ ప్రాంతంలో. సో ఇక్కడే జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా పార్టీకి తాలూకా అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయంటే దాన్ని బట్టే మీకు భీమిలి ప్రజలు కూడా దీన్ని తిరస్కరించారనే దానికి నిదర్శనం అన్నమాట. సో దీన్ని గంటా శ్రీనివాసరావు గారి నాయకత్వంలో మొత్తం ఈరోజు రాష్ట్ర ప్రధానికానికి తెలియడం జరిగింది. ఇప్పుడు ఆయన చెప్పినట్టు దీన్ని ఏ రకంగా ప్రభుత్వం ఈ ప్రభుత్వం నారా చంద్రబాబు గారు చూసిన తర్వాత వాడుకోవాలో నిర్ణయం తీసుకోవడం, నెక్స్ట్ ఇది ప్రజలకు ఇది ఏ రకంగా పనికొస్తుంది అనే దాని మీదే ఇది నిర్ణయం తీసుకోబడుతుంది. కాబట్టి 500 కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించిన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం చరిత్రలో నిలిచిపోవడం మాత్రం ఖాయం. సో దీన్ని ఈ మన కూటమి మాత్రం ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడుతుంది, ఏ రకంగా దీన్ని వాడాలి అనే దాని మీద ఒక సరైన నిర్ణయం తీసుకోబోతుందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం.